హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను కొత్తగా కొన్న ఐరన్ ప్యాన్ని వాడడానికి ముందు ఎలా క్లీన్ చేశానో చూపించబోతున్నానండి. బయటకు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఇనుప వస్తువులు అమ్మే దగ్గర ఇలా చిన్న ప్యాన్ హ్యాండిల్తో కనిపిస్తే బాగుందని తీసుకున్నానండి. ఇలా చిన్న ఐరన్ కడాయి ఉంటే పోపు వేయడానికి ఇంకా బందోసల్ని ప్రిపేర్ చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్కి బదులుగా దీన్ని వాడుకోవచ్చండి. ఐరన్ కడాయిని యూజ్ చేయడానికి ముందు సీజనింగ్ చేయడానికి ముందుగా అంట్లు తోమే సబ్బుతో కానీ లేదా లిక్విడ్తో కానీ తోమి కడిగి తీసుకోవాలి. ఐరన్ కడాయిని ఇలా నార్మల్ స్క్రబ్బర్తోనే తోమి కడిగి తీసుకోవాలండి. ఈ చిన్న ఐరన్ కడాయి కాస్ట్ ఎంత ఉంటుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాన్ స్టిక్ ప్యాన్లకు బదులుగా ఇలా ఐరన్ ప్యాన్లను యూజ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ని తోమి కడిగాక దీంట్లో నిండుగా నీళ్ళను పట్టి స్టవ్ మీద పెట్టి నీళ్ళను మరిగించానండి. దీని మీద మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే నీళ్ళు త్వరగా మరుగుతాయండి. నీళ్లు వేడెక్కి మరగడం స్టార్ట్ అయ్యాక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మరిగించిన నీళ్ళని షింకులో పోయకుండా ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారాక చెట్లకు పోయొచ్చండి. లేదంటే ఏవైనా జిడ్డుగా ఉండే పాత్రలు, ఆయిల్ క్యాన్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. మరిగించిన నీళ్ళని వేరొక గిన్నెలోకి తీసుకొని ఈ ఐరన్ ప్యాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ప్యాన్ని ఇలా బోర్లించి పెడితే ఏదైనా తడుంటే ఆరిపోతుందండి. ప్యాన్ పూర్తిగా చల్లారాక ఏదైనా కుకింగ్ ఆయిల్ని 1 టీ స్పూన్ వేసి ప్యాన్ మొత్తానికి అప్లై చేయాలి. ప్యాన్ లోపల సైడే కాకుండా బయట సైడ్ కూడా ఇలా మొత్తం ఆయిల్ని అప్లై చేయాలండి. ప్యాన్ని తోమి కడిగి తీసుకున్నాక కూడా ఆయిల్ అప్లై చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇలా చేతికి నల్లగా అంటిందండి. ప్యాన్కి ఆయిల్ అప్లై చేశాక అలా ఒక నైట్ అంతా వదిలేసేయాలి. నెక్స్ట్ డే ప్యాన్ని మళ్ళీ అంట్లు తోమే సబ్బుతో కానీ లిక్విడ్తో కానీ తోమి కడిగి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన ఐరన్ ప్యాన్ని వాడుకోవడానికి ముందుగా ఒక ఉల్లిపాయని ఇలా మధ్యలోకి కట్ చేసి సగం ముక్కను తీసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసిన ఐరన్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్న ప్యాన్కి ఆయిల్ మొత్తం ప్యాన్ అంతటికి పట్టేలా ఉల్లిపాయతో ఇలా రుద్దుకోవాలి. ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కతో ఇలా రుద్దడం వల్ల దీంట్లో ఏది ప్రిపేర్ చేసినా అంటుకోకుండా నాన్ స్టిక్లా చక్కగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో బన్ దోసల్ని కానీ ఆమ్లెట్ని కానీ వేస్తే ప్యాన్కి అస్సలు అంటుకోకుండా నాన్ స్టిక్ ప్యాన్లో ప్రిపేర్ చేసినట్టుగానే ఈజీగా వస్తుంది. ఐరన్ ప్యాన్లో ఏదైనా వండినప్పుడు దాన్ని వండగానే స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇంకా ఐరన్ ప్యాన్లో ఏదైనా వండి వేరే గిన్నెలోకి తీసుకున్నాక ఐరన్ ప్యాన్ పూర్తిగా చల్లారాక అప్పుడే సబ్బుతో రుద్ది తోమి కడిగి తీసుకోవాలండి. అలాగే ఐరన్ ప్యాన్ని కడిగాక ఏదైనా క్లాత్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ
తుడిచి తడంతా ఆరాక కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసి పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఐరన్ ప్యాన్ తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తడి తగలకుండా పెట్టుకుంటే ఐరన్ ప్యాన్ తుప్పు పట్టకుండా ఉండి నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.